మనకి ఎలాగ మోకాల్ జాయింట్ ఎలా ఉంటుందో మోకాల్ దగ్గర, హ్మ్. అదే విధంగా మనకు ఇక్కడ ఈ ప్లేస్‌లో జాయింట్ ఉంటది. దీన్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటారు. హ్మ్. ఈ జాయింట్ వీకెన్ అయినప్పుడు ఇక్కడ ఒక సాకెట్ ఉంటది. ఆ కింద జాయింట్ వచ్చేసి ఇట్లా కాండైల్ అనేది ఉంటది. హ్మ్. మనం నోరు క్లోజ్ చేసినప్పుడు ఇట్లా మూవ్ అవుతూ ఉంటది. హ్మ్. కానీ అది బాగా వీక్ అయిపోయినప్పుడు ఇది ఇటు డిస్లొకేట్ అవుతూ ఉంటది. హ్మ్. ఆ డిస్లొకేట్ అవ్వడం రీజన్ వల్ల వాళ్ళకట్లా మౌత్ లాక్ జా అంటారు. హ్మ్. ఆ లాక్ జా నోరు అట్లాగే ఓపెన్ అయిపోయి ఉంటది. హ్మ్. తర్వాత డెంటిస్ట్ పర్యవేక్షణలో 99% డెంటిస్టే చేయగలరు దాన్ని. హ్మ్. సో దాన్ని కొంత కిందకి, వెనక్కి, డౌన్‌వర్డ్ అండ్ బ్యాక్‌వర్డ్ మూవ్‌మెంట్‌తో దాన్ని అడ్జస్ట్ చేస్తారు. ఒక 2-3 మినిట్స్‌లో కూడా అయిపోతుందది. ఓహ్! కానీ అంతసేపు లోపల డెంటిస్ట్‌ని కలిసేంత లోపల వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటది. హ్మ్. చాలా ఇబ్బంది పడతారు. సో వీటన్నిటికి రీజన్ ఏంటంటే వీక్‌నెస్ వల్ల, లేదంటే ఆ జాయింట్ వీక్‌నెస్ వల్ల అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దాంట్లో ఉంటది. హ్మ్. వీక్‌నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్‌గా డయట్, ప్రాపర్‌గా బ్యాలెన్స్ ఫుడ్ తీసుకుంటే కూడా ప్రాబ్లమ్ ఉండదు. ఇదంతా మజిల్ వీక్‌నెస్, జాయింట్ వీక్‌నెస్‌తో రిలేటెడ్ ఉంటది. లేదా హ్మ్. సమ్‌టైమ్స్ హెరిడిటరీ కండిషన్స్ కూడా. హ్మ్. అది కూడా మీకు రీజన్ ఉంటది.